ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి ఒక వెహికల్ వస్తూ ఉంటుంది. అదే అందాక ఉన్న వీడియోనే వేరే యాంగిల్ అన్నమాట. వచ్చింది, కొట్టేసింది, వాళ్ళిద్దరూ పడిపోయారు, అమ్మాయి పడిపోయింది, వెళ్ళిపోతున్నారు. అమ్మాయి తొక్కించి వాడు పారిపోయాడు. మళ్ళీ జాగ్రత్తగా చూడండి, మళ్ళీ ఇంకా అందరూ పరుగులు పెడుతున్నారు అనమాట. ఇది ఇంకొక వీడియో. అంటే మనుషుల్లో ఏమాత్రం మానవత్వం లేదనమాట. ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో కాళ్ళల్లో. దీనికి సంబంధించి ఈయన డిఎస్పి సుభాష్ గారు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి మీరు. ఏవి అప్పర్ రోడ్ లోని మన ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. 3వ తేదీన ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరిగింది. పోలీసులు మరి ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీగా, ఓకే దానికి కొంతవరకు ఒప్పుకోవచ్చు, ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీగా కారు డ్రైవ్ చేసి చిన్న యాక్సిడెంట్ జరిగింది అని చెప్పుకొచ్చారు డిఎస్పీ గారు. ఆ కారులో ఉన్న ఇద్దరు యువకులు డ్రింక్ చేసి ఉన్నట్లుగా ప్రసాద్ ఆదిత్య మాల్ వాళ్ళు చెప్తున్నారు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, డిఎస్పీ సుభాష్ గారు చెప్తున్న మాటలు. ప్రసాద్ ఆదిత్య మాల్ మల్టీప్లెక్స్ లో ఒక సిస్టమ్ ఉంటుందంట. ఆ సిస్టమ్ ఏంటంటే ఎవరైనా డ్రింక్ చేసి లిక్కర్ తీసుకుని మద్యపానం చేసి వెళ్తే అటువంటి వ్యక్తుల్ని లోపలికి అలౌ చేయరంట. అందువల్ల ఆ సిబ్బందితో ఈ ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు నేను చెప్తాను. దస్వంత్ అనే వ్యక్తి ఒకరు, సురవరపు దస్వంత్ అంట, ఏటు అండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్. వీళ్ళిద్దరూ 23, 24 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు. వీళ్ళ వివరాలు కూడా మొత్తం చెప్తాను నేను. అంటే అక్కడ ఉన్న ఇన్సిడెంట్ బట్టి మన ఘనత వహించిన మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్ పేనల్ కోడ్ ఏం చేశారంటే బిఎన్ఎస్ చట్టం కింద మార్చారు. భారత న్యాయ సంహిత. ఆయన ఈ చట్టాన్ని మార్చారంటే రాజ్యాంగాన్నే మార్చేయాలని చెప్పి చూస్తున్నారు బీజేపీ వాళ్ళు, కేంద్రంలో మోడీ సర్కార్. కాకపోతే బిఎన్ఎస్ మార్చారు. ఆ బిఎన్ఎస్ లో 338 ఈ సెక్షన్ పెట్టారంట మన పోలీసులు. 308 338 పెట్టారంట. మరి అది ఎందుకు పెట్టారు ఏంటి అన్నది మనకు తెలియదు. సాధారణంగా హిట్ అండ్ రన్ కేసుల్లో బిఎన్ఎస్ సెక్షన్ 125, 106 ఈ సెక్షన్ లో పెడతారంట. మరి మన డిఎస్పీ గారు 338 అంటున్నారు. అది ఏదైనా ఉంటుందేమో మనకు తెలియదు. ఓకే, అంటే ఇది ఏదో కావాలని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసింది కాదు. ఏదో 308 అంటే మర్డర్ అంటే కావాలని వాళ్ళని ఏదో ఢీ కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినట్టు. అది కూడా ఆల్టర్ చేస్తారో చూద్దాం. వెంటిలేటర్ మీద ఉన్నది ఆ పాప. ఆ రోజు 3వ తేదీ రాత్రి కారులో ఎవరైతే ఉన్నారో ఇద్దరు యువకులు ఆ అమ్మాయిని ఢీ కొట్టి వెళ్ళిపోయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. 3 సార్లు అంటే 2 సార్లు ఢీ కొట్టారు. 3వసారి ఢీ కొట్టిన తర్వాత బైక్ తో కింద పడిపోతే కనీసం వాహనాన్ని ఆపకుండా వెళ్ళిపోయారు. 3వసారి కింద పడిపోతే వెళ్ళిపోవడం కాదు, ఆ అమ్మాయి మీద నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ అమ్మాయిని ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని ఏదో రకంగా లైంగికంగా అని చెప్పను గాని కళ్ళతోనే వ్యభిచారం చేసే పనికి మాలిన నీచ పెదవులు ఎవరైతే ఉంటారో ఆ తరహా మైండ్ సెట్ తో వాళ్ళు ఉన్నారు అన్నది ఉన్నట్లు కనిపిస్తుంది. మెడికల్ స్టూడెంట్, అందంగా ఉంది, 2 సార్లు ఢీ కొట్టారు. 2 సార్లు ఎందుకు ఢీ కొట్టారంటే ఒకసారి ఢీ కొట్టినప్పుడే మీరు ఆగాలి అక్కడ. 2వసారి ఢీ కొట్టారు, 2వసారి మళ్ళీ వెనకాల నుంచి ఢీ కొట్టారు, 3వసారి ఢీ కొట్టారు. అమ్మాయి పడిపోయింది. కనీసం అమ్మాయి పడిపోయిన తర్వాత ఈ వెధవలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వెహికల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కిందకి దిగలేదు. మరి వీళ్ళ తల్లిదండ్రులు ఈ విధంగానే పెంచారా? రోడ్ల మీద ఎవరిని పడితే ఢీ కొట్టేయండి, రోడ్డు మీద ఎక్కించేయండి, తొక్కించేయండి అని చెప్పి పంపించారా మీరు వెహికల్స్ ఇచ్చి రోడ్డు మీదకి? పైగా మద్యం సేవించి ఉన్నారని చెప్తున్నారు డిఎస్పీ గారు. అంటే మీరు పూర్తిగా మందు తాగండి, లెక్కర్ తీసుకోండి. కనీసం పొరపాటు జరిగితే పొరపాటు అని చెప్పొచ్చు. కానీ వీళ్ళు చేసిన పని మీరు చూసారు. 2 సార్లు ఢీ కొట్టి 3వసారి కొట్టి కింద పడిపోతే వెక్కించి వెళ్ళిపోయారు. వీళ్ళని క్షమించాలా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. పేర్లు చెప్పడానికి డిఎస్పీ గారు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఆ ఇబ్బంది? మీరు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, మా మీడియా వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ ఇచ్చారు. పేర్లు చెప్పొచ్చు కదా, వాళ్ళ పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు చెప్పొచ్చు కదా చక్కగా. తప్పే ఉంది, మీరు ఐడెంటిఫై చేసిందే కదా. అంటే డిఎస్పీ గారికి పోలీసులకి ఆ ఇద్దరు యువకుల మీద ఏమైనా కొంచెం సానుభూతి ఉందా? అంటే మద్యం మత్తులో మద్యం సేవించి ఢీ కొట్టేస్తే వాళ్ళు లోకల్ వాళ్ళేనండి లేకపోతే ఏదో అని చెప్పి సానుభూతి ఏమన్నా ఉందా? లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా ఉందా? ఎందుకు వాళ్ళ గురించి ఈ విధంగా చెప్పడం? కొద్దిగా క్రిటికల్ కాదండి డిఎస్పీ గారు, బ్రెయిన్ డెడ్ అయింది అంటున్నారు. కొంతమంది 70% బాగా డ్యామేజ్ అయింది, 30% పర్వాలేదని చెప్తున్నారు. కొద్దిగా క్రిటికల్ కాదు, చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. తలకాయ మీద నుంచి వెహికల్ పోనిచ్చాడంటే బ్రెయిన్ డెడ్ అయిందని చెప్తున్నారంటే అది కొద్దిగా క్రిటికల్ కాదండి, చాలా హెవీ, చాలా ఎక్కువ క్రిటికల్ అనమాట.